ఇరాన్ అన్నంత పని చేసింది. సంచలన నిర్ణయం తీసుకుంది ఇరాన్. హర్ముజ్ జలసంధి మూసివేయాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఇరాన్ పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. అమెరికాకి బిగ్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. ఇరాన్ భారీ స్కెచ్ వేసింది. తమ అణ్వాయుధాల ధ్వంసంతో ఒక్కసారిగా ఇరాన్ ప్రతీకారానికి దిగుతుంది. అమెరికాపై రివెంజ్కు ఇరాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. హర్ముజ్తో అమెరికాను దెబ్బ కొట్టబోతోంది ఇరాన్. హర్ముజ్ జలసంధి ద్వారానే 20-25% అంతర్జాతీయ చమురు సరఫరా వాణిజ్యం జరుగుతుంది. జలసంధి మూసివేస్తే ఆసియా దేశాలైన ఇండియా, చైనా, జపాన్, దక్షిణ కొరియాకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఈ నిర్ణయంతో అమెరికాపై ప్రత్యక్ష ప్రభావం పడకపోయినా అంతర్జాతీయంగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. భారత్కు 40% చమురు సరఫరా ఇక్కడి నుంచే వస్తున్నట్టుగా తెలుస్తుంది. జలసంధి మూసివేస్తే చమురు ధరలు గణనీయంగా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తలెత్తే ఛాన్స్ కూడా లేకపోలేదు. ప్రపంచంలో అత్యంత అధికంగా ఇంధన దిగుమతి చేస్తోంది ఈ హర్ముజ్ జలసంధి. అంతర్జాతీయ దిగుమతుల్లో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. భారత ఇంధన వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ వార్, దాంతో అమెరికా ఎంట్రీ, ఇప్పుడు అటు మిడిల్ ఈస్ట్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఈ 3 దేశాలు కలిసి చేస్తున్న యుద్ధం ఇప్పుడు మన దేశంలో మన జేబులకు చిల్లులు పెట్టేలా కనిపిస్తుంది. ఎస్, నేను చెప్తుంది నిజమే. మన దాకా ఎందుకు వచ్చింది, మనకు ఆ ఎఫెక్ట్ ఏముంటుంది అనుకుంటున్నారా? ఉండబోతుంది. ఎందుకంటే హర్ముజ్ స్ట్రెయిట్ అంటారు, హర్ముజ్ జలసంధి దృశ్యాలు మీరు చూస్తున్న దృశ్యాలు. హర్ముజ్ జలసంధి కేవలం ఇది అటు ఒమన్ గల్ఫ్, ఒమన్ దేశం గల్ఫ్ ఒమన్లో, అలాగే పైన అరేబియా సముద్రం ఉంటుంది. మధ్యలో ఈ 33 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ కర్వ్, ఆ వయా కర్వ్ ఏదైతే ఉందో ఆ మూలమలుపు, 33 కిలోమీటర్ల మూలమలుపు అదే కీలకం. అక్కడే అదంతా ఇరాన్ ఆధీనంలో ఉంది. అక్కడి నుంచే దాదాపు 20-25% రవాణా జరుగుతుంది చమురు. మనకు ఎక్కడి నుంచి వస్తుంది? మిగతా ఒపెక్ దేశాల నుంచి. అంటే ఇంధనాన్ని ఉత్పత్తి చేసే, ఆయిల్ను ఉత్పత్తి చేసే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఒపెక్ దేశాల నుంచి మనకు అక్కడి నుంచే వస్తుంది. సో అక్కడి నుంచే ఈ హర్ముజ్ జలసంధి నుంచి ఆ 33 కిలోమీటర్ల స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ నుంచే ఆసియా దేశాలకు, ప్రధానంగా భారత్, చైనా, కొరియా, అలాగే ఈ దేశాలన్నిటికి కూడా ఇక్కడి నుంచే మనకు ఆ చమురు వస్తుంది. ఈ 33 కిలోమీటర్ల నుంచే మనకు అది దాటుకొని రావాలి. అక్కడ కూడా ఇప్పటికే ఏవైతే నౌకలకు సంబంధించిన లైన్స్ ఉన్నాయో అవి కూడా చాలా ఇరుగ్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇక్కడి నుంచే భారీ రవాణా అవుతుంది, భారీగా వాణిజ్యం అవుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు ఇరాన్ ఆధీనంలో ఉంది. ఇరాన్ కనుక దీన్ని మూసివేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని మనం ఎప్పటి నుంచో ఊహిస్తున్నాం. ఇప్పుడు అనుకున్నట్టే జరుగుతున్న పరిస్థితి. ఒకసారి ఆ బాక్స్లో కొన్ని విజువల్స్ చూడండి. కొన్ని నౌకలు, అంటే పెద్ద పెద్ద ఓడలు, షిప్లు ఏ రకంగా ట్రాఫిక్ చూడండి. మీకు ట్రాఫిక్ సంబంధించిన చిత్రాలు చూస్తున్నాం. ఎక్కడైతే ఆకాశంలో ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో, రోడ్లపై బస్సులు, వాహనాలు ఎలా ట్రాఫిక్ ఉంటుందో, ఇక్కడ సముద్రంలో కూడా ఆ తరహానే ట్రాఫికే ఉంటుంది. తక్కువేం ఉండదు. భారీ వాణిజ్యం జరుగుతుంది. వేల కొద్దీ, వందల కొద్దీ వాహక నౌకలు అక్కడి నుంచి వెళ్తుంటాయి. భారీ షిప్పులు, నౌకలు వెళ్తుంటాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చమురు సరఫరా కావాలి. గ్యాసోలిన్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, ముడి ఇంధనం కానీ ఇక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు బ్రెంట్లో క్రూడ్ ఆయిల్ ధర దాదాపు $78 చేరుకుంది. బ్రెంట్ అంటే ఇది ఒక అంతర్జాతీయ మార్కెట్, బ్రిటన్లో ఉంటుంది. సో ఆ బ్రిటన్లో ఉండే బ్రెంట్లో ఇప్పుడు చమురు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. మొన్ననే $78 పోయింది. ఇప్పుడు కాస్త అటు ఇటు తగ్గినా ఇప్పుడు మళ్ళీ హర్ముజ్ స్ట్రెయిట్ను, అంటే హర్ముజ్ జలసంధిని మూసేస్తే ప్రధానంగా భారత్పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అంటే ఇప్పటికెప్పుడే సడన్గా ఏం పడదు, కానీ భవిష్యత్తులో ఉండబోతుంది. మనకైతే ఇప్పటికీ 73 రోజులకు సరిపడే ఇంధనం ఉంది భారత్ దగ్గర. ఇంకా యుద్ధం ఇంకా తీవ్రంగా దాల్చినా, ఎక్కువ రోజులు కొనసాగినా 73 రోజులకు సరిపడే, అంటే దాదాపు నెల 15 రోజులకు సరిపడే ఇంధనం మన దగ్గర ఉంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇది కాకపోయినా మనకు రష్యా నుంచి లేదా ఉక్రెయిన్ నుంచో వేరే దేశాల నుంచి చమురు వస్తుంది. కానీ ఇక్కడి నుంచి మనం ఎక్కువ శాతం తీసుకుంటాం. ఇరాన్ నుంచి మనకు నేరుగా సప్లై ఉంది. ఈ హర్ముజ్ స్ట్రైట్ నుంచే సప్లై ఉంది. సో చూస్తున్నారుగా దృశ్యాలు, అక్కడి నుంచి మనకు వస్తుంది. కాబట్టి కాస్త ఇబ్బంది ఉంటుంది. ఆబ్వియస్లీ ఆ ఎఫెక్ట్ పడుతుంది. రేట్లు పెరుగుతాయి. ఖచ్చితంగా భారత్లో రేట్లు పెరిగే అవకాశం ఉంది. బహుశా అది ఇప్పుడా ఇంకొద్ది రోజులకు అనేది చెప్పలేం. ఇమ్మీడియట్గా దాని ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది మనం ఇంకా చెప్పలేం. కానీ ఇరాన్
ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏంటంటే చాలా లాజిక్. దీని ద్వారా మిగతా దేశాలపై ఒత్తిడి పెంచబోతుంది. అంటే అమెరికాపై నేరుగా పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు, కానీ భారత్తో సహా మిగతా ఆసియన్ కంట్రీస్ పైన దీని ఎఫెక్ట్ ఉంటుంది. రేట్లు పెరిగితే ఏమవుతుంది, ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడుతుంది. తర్వాత భారత్తో సహా మిగతా ఆసియా దేశాలన్నీ కూడా ఈ దాడులు ఆపాలంటూ వాళ్ళకి మద్దతు తెలిపే అవకాశం, ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందనేది ఇరానుల ఆలోచన బహుశా. అందుకే ఈ జలసంధిని మూసివేస్తుండొచ్చు బహుశా. కంపల్సరీగా ఈ జలసంధి మూసివేత ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అలాగని చెప్పేసి ఆ మూసివేస్తే మరి మిగతా దేశాలకు, ఒపెక్ దేశాలకు పెద్దగా మార్గాలు లేవంటే ఆల్రెడీ ఖచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటికే చూసుకున్న పరిస్థితి కనబడుతుంది. సార్, ఏదేమైనా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది. దీంతో ఇరాన్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచ దేశాలకైతే ఆందోళన కలిగిస్తున్నాయి. కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. భారత్, చైనా సహా ఆసియా దేశాలకు నిత్యం చమురు సరఫరా అయ్యే ఈ కీలక మార్గం కావడంతో దాన్ని మూసివేస్తే చమురు సంక్షోభం తలెత్తుందనే భయాలైతే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా 20% చమురు ఈ హర్మూజ్ నుంచే సరఫరా అవుతుండడంతో ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో రకంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 10 రోజులకు చేరుకుంది. ఈ దాడులు ఆపాలంటూ ఇప్పటికే అమెరికా హెచ్చరికలు చేసింది. ఇరాన్ అమెరికాకు హెచ్చరికలు చేసింది. అయినప్పటికీ కూడా ఇక్కడ అమెరికా నేరుగా రంగంలోకి దిగిన తర్వాత ఇప్పుడు చాలా పరిస్థితులు తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలోని రోజువారీ చమురు వినియోగంలో 20% ఈ హర్మూజ్ జలసంధి నుంచే ప్రయాణిస్తుండడంతో ఒకవేళ ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేస్తే కనుక చమురు సంక్షోభం తప్పదనే వాదనలు వినిపించాయి. కానీ ఇప్పుడు అదే జరగబోతున్నట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఆయిల్ దిగుమతులపై పూర్తిగా ఆధారపడ్డ భారత్, చైనా సహా కొరియా లాంటి దేశాలు ఇప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంటాయి. అసలు ఏంటి హర్మూజ్ జలసంధి ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను. అరేబియా సముద్రాన్ని, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే ఇరుకైన సముద్ర మార్గమే ఈ హర్మూజ్ స్ట్రైట్, హర్మూజ్ జలసంధి. ఈ సన్నటి మార్గం కేవలం 33 కిలోమీటర్లు, అంటే 21 మైళ్ళ మాత్రమే వెడల్పు ఉంటుంది. ఒకసారి మీరు ఆ ఊహాజనిత చిత్రం చూడండి. ఆ రెడ్ సర్కిల్ ఉంది కదా, రెడ్ సర్కిల్ అది 33 కిలోమీటర్లు. ఈ 33 కిలోమీటర్లు బ్లాక్ చేస్తే ఇటు ఆగుతాయి, అటే ఆగుతాయి. అంటే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉండే అవకాశం కనిపిస్తోంది. సో ఇది ప్రపంచ దేశాలు నిత్యం వినియోగించే చమురులో 20% ఇక్కడ నుంచే సరఫరా అవుతాయి, ప్రయాణిస్తాయి. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి దేశాలు చేసే చమురు ఎగుమతులు కూడా ఇక్కడి నుంచే జరుగుతాయి. సో మనకు కేవలం ఇరాన్ మాత్రమే కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో బహ్రెయిన్, కువైట్, ఖతర్, యుఏఈ, సౌదీ అరేబియా, దాంతోపాటు ఇరాన్, ఇవన్నీ కూడా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచే మనకు సరఫరా చేస్తుంటాయి. ఇప్పుడు ఈ జలసంధిని మూసివేస్తే కనుక ఒకసారి ఆ ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉందో సముద్రంలో. సో ఈ 33 కిలోమీటర్ల ఇరుకైన ఈ మార్గాన్ని మూసివేస్తే ఇప్పుడు చాలా ద్వీపాలు, అంటే ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలో ఉన్నాయి, అక్కడన్నీ కూడా అది మూసివేస్తే కనుక ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఇరాన్ సైనిక ఉనికి కూడా చాలా బలంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఇది ఇరాన్ ఆధీనంలోకి వచ్చింది. ఒకప్పుడు ఇది ఖతర్ ఆధీనంలో ఉండేది, ఒమన్ ఆధీనంలో ఉండేది. కానీ రాను ఇరాన్ ఆధిపత్యం పెరిగిపోయింది. సో రకంగా ఇరాన్ ఆధీనంలో ఉంది. ఇరాన్ ఏకఛత్రాధిపత్యం అక్కడ కొనసాగుతుంది. సో ఈ హర్మూజ్ జలసంధిని మూసివేయడం ద్వారా శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్కు ఉపయోగపడుతుందంటూ ఇరాన్ పార్లమెంటు జాతీయ భద్రతా కమిటీ ఇప్పటికే డిస్కస్ చేసింది. ఇప్పుడు అనుకున్నట్టుగానే ఇరాన్ పార్లమెంటు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తమపై పశ్చిమ దేశాలు చేస్తున్న ఒత్తిడికి ప్రతీకారంగా ఈ హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని గతంలో కూడా తీవ్ర బెదిరింపులకు దిగింది. కానీ నేరుగా పశ్చిమ దేశాలపై పెద్దగా ప్రభావం ఉంటుందంటే చెప్పలేం. అంటే కొన్ని యూరోపియన్ దేశాలకు, కొన్ని ఆసియా దేశాల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ప్రధానంగా భారత్, చైనా పైన దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు చమురు ఎగుమతుల్లో 82% ఆసియా దేశాలకు వెళ్తున్నాయి. వీటిలో భారత్, చైనా, జపాన్, కొరియా, సౌత్ కొరియా దేశాలకు ఏకంగా 67% వెళ్తుంది. భారత ముడి చమురులో 90% మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే దిగుమతి అవుతుంది. ఇందులో 40% ఈ హర్మూజ్ నుంచే వస్తుండడంతో ఇది భారత్కు ఎంత కీలకమో మనం ఒకసారి తెలుసుకోవచ్చు. సో ఒకవేళ ఇరాన్ ఈ హర్మూజ్ను మూసివేస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా చమురు సంక్షోభం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఆ భయాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఫలితంగా చమురు ధరలైతే భారీగా పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశమే ఉందనే వాదనల నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం జరగబోతుందని మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఈ జలసంధిని మూసివేయాలని ఇరాన్ అయితే నిర్ణయం తీసుకుంది. పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతూ హర్మూజ్ జలసంధి అత్యంత కీలకమైన రవాణా మార్గం కాబట్టి ఇది ఇరుకైనా కూడా జలమార్గంగా చెప్తారు. సో ముడి చమురు ఎగుమతుల్లో 80% కంటే ఎక్కువ దీని ద్వారా జరుగుతుంది కాబట్టి సో ఒకసారి మీకు చెప్తాను క్యాలిక్యులేషన్. 2024లో ఈ జలసంధి రోజుకు సగటున 20 మిలియన్ బ్యారెల్స్ను దాదాపుగా రవాణా చేసింది. అంటే ప్రపంచ పెట్రోలియం వినియోగంలో ఇది 5వ వంతు. అయితే
ఇప్పుడు అడ్డుకోవడం ద్వారా ఏదైనా అంతరాయం కలిగితే చమురు కొరతపై ముఖ్యంగా ఈ ధరలపై ప్రభావం అయితే ఉంటుంది. సో ఇందాక నేను చెప్పిన దేశాలకు చాలా ఎఫెక్ట్ ఉండే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు ఒకవేళ ఇది జరిగితే కనుక దేశీయంగా పెట్రోల్ డీజిల్ రేట్లకు రెక్కలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇది ఇరాన్ నుండి నేరుగా చమురు దిగుమతి చేసుకోకపోయినా మధ్యప్రాచ్య స్థిరత్వం ప్రపంచ భారతీయ మార్కెట్పై పడుతుందనే దానిలో ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. రైట్, అంటే ముఖ్యంగా ఇది మూసివేస్తే చమురు ధర $120 నుంచి $130 వరకు ఎగిసిపడే అవకాశం ఉండగా చాలా క్లియర్గా చెప్తుంది. సరే, నేను ఇక్కడ క్లియర్గా మనకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పటికిప్పుడే చమురు ధరలు పెరుగుతాయి అనేది మనం చెప్పలేం. బట్ ఇక్కడ ఇందాకే చెప్పాను, ఒపెక్ దేశాలు బహ్రెయిన్, కువైట్, యుఏఈ అండ్ సౌదీ అరేబియా ఇలాంటి దేశాల నుంచి మనకు వస్తుంటుంది చాలా క్రూడ్ ఆయిల్ మనం తెప్పించుకుంటాం. ఇక్కడ నుంచే ఈ జలసంధి నుంచి వస్తాయి కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇది అడ్డుకుంటే కనుక ఎఫెక్ట్ పడుతుంది, పక్కగా పడుతుంది. దాంతో ఏమవుతుందంటే ధరలు పెరుగుతాయి. ఎందుకంటే మనము 40% ఇక్కడ నుంచి తీసుకుంటాం కాబట్టి ఈ జలసంధి నుంచే వస్తాయి. ఓవరాల్గా మనకు ఈ మిడిల్ ఈస్ట్ ఈ ఒపెక్ దేశాల నుంచి వచ్చే దాంట్లో 40% ఇక్కడ నుంచి వస్తుంది, మిగతా 30% వేరే చోటు నుంచి వస్తుంది, వేరే మార్గాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ 40% ఆగితే కనుక మేజర్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ నుంచి ఆగుతుంది. సో ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడున్న బ్రెంట్లో క్రూడ్ ఆయిల్ ధర ఇప్పుడు $78 ఉంది కదా, రేపు అది $100-120 పోవచ్చు. పోయినప్పుడు అంతర్జాతీయంగా మార్కెట్లో రేట్లు పెరుగుతాయి, మన దగ్గర కూడా రేట్లు పెరుగుతాయి. ఇప్పుడున్న పెట్రోల్ ధరలు బహుశా 110కి లీటర్ ఉంది కదా, అంతకు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ఎగ్జాక్ట్గా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అంతకు మించి పెరుగుతుండొచ్చు, ఖచ్చితంగా ధరలు అయితే పెరుగుతాయి. మళ్ళీ చెప్తున్నాను, 73 రోజులకు సరిపడా ఇంధనం భారత్ దగ్గర నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది క్లారిటీగా తెలియదు, బట్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఖచ్చితంగా పెట్రోలియం ధరలకు రెక్కలు వస్తాయి, ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్కి, చైనా, భారత్, దక్షిణ కొరియా ఇలాంటి దేశాలకు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మన పొరుగునున్న దేశాలకు కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ జలసంధి మూసివేస్తే కనుక ప్రతీకారం తీర్చుకోబోతున్నామని ఇరాన్ అనుకుంటుంది, కానీ ఆ ప్రతీకారం ఏషియా దేశాలపైనే ఉంటుంది. అంటే ఏషియా దేశాల మార్కెట్లు దెబ్బ కొడితే అది ఇంటర్నేషనల్ మార్కెట్ల మీద పడుతుంది. సో ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు తమల్ని, ఇరాన్ వాళ్ళని కొంత ఈ ఏదైతే దాడుల నుంచి సెక్యూర్ చేసుకోవచ్చు, తర్వాత దాని ద్వారా తమ బయటపడవచ్చు అంటూ ఇరాన్ భావిస్తుంది. కానీ దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు అందరి ముందున్న మార్గం. ఏదేమైనా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీంతో చమురు ధరలపై అయితే ఎఫెక్ట్ పడే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది.